చించన్గా ఏం కావాలి వీడికి ఓ పిలుస్తున్నాడు బయట నుంచి. ఒరే ఏమైందిరా చించన్, నీటి కారు ముందు ఏం చేస్తున్నాడు? ఒరే ఏం చేస్తున్నాడు? ఒరే కార్ ఎదురా. మామ కార్ అమ్మేసి కారు కొన్నా, చాలా బాగుంది కదా కార్ వచ్చేసి. చూడు చూడు. ఒరే చూడు ఏంట్రా నేను ఎగిరి తంటారా పొట్టుడు, అసలు ఎంత BMW కార్ అమ్మేసి ఇదేం చేసావురా? చెత్తకుండకి ఎత్తుకొచ్చావు కదరా కార్ని, ఎక్కడ గుద్దేసావు కదా, నిజం చెప్పు. అరే లేదు మామ, కార్ వచ్చేసి గుద్దలేదు, నేను వచ్చేసి దాన్ని అమ్మేసి కారు కొన్నా. అసలు దీని గురించి నీకేం తెలుసు? సూపర్ కార్ మామ, ఇది వచ్చేసి చాలా పాపులర్ అసలు. ఒరే నీకు ఎవరు చెప్పాడ్రా ఇది పాపులర్ అని చెప్పేసి? అసలు దీని పాపులర్ అంటారా? నా చెత్తకుండకి ఎత్తుకొచ్చిన దానికన్నా ఘోరంగా ఉందిరా. అసలు ఏంటి మొత్తం జంక్ పట్టేసిందిరా కార్కి. ఆగు మామ కోప్పడుకు, నేను చెప్తాను నీకు వచ్చేసి మంచి ఐడియా చెప్తాను. నాకు వచ్చేసి ఒక ప్లేస్ తెలుసు మామ, ఆ ప్లేస్కి అయితే వెళ్దాం పద తొందరగా. నీకు వచ్చేసి మంచి కార్ అయితే ఇప్పిస్తాను పద. ఒరే నిజం మాట్లాడుతున్నావా లేదా వద్దని చెప్తున్నావా? నిజంగా ఇప్పిస్తావా? ఒరే నిజంగా మామ, ఎందుకు అవ్వదని చెప్తాను. నువ్వైతే కార్ అయితే తీ ఫస్ట్, నీకు వచ్చేసి సూపర్ కార్ అయితే తీపిస్తాను సరేనా? పద తొందరగా నువ్వైతే. ఒరే పొట్టుడా మోసం చేసావు అనుకో, నేను ఎగిరిదంతా చెప్తున్నానా? సరే పద, వీడైతే ఏదో సూపర్ కార్ అయితే ఇప్పిస్తాడు. ఉన్న BMW పోగొట్టుకుని వేరే దగ్గరికి రమ్మంటున్నాడు వీడు. పద తొందరగా పోదాం పద. అసలు అయితే మోసం అయితే జరగంటారా, నీ సంగతి చెప్తా చూడు అసలు. పద మామ, నీకైతే ఇప్పుడు ఒక మ్యాజిక్ అయితే చూపిస్తాను, నీకైతే అప్పుడు అర్థమవుతుంది. పద పోతూనే ఉండు, అసలు ఆపకు. నేను చెప్తాను నీకు అడ్రస్ అయితే, నువ్వైతే ఆపకుండా పోతూనే ఉండు. పద పద తొందరగా. ఒరే ఏంట్రా ఇక్కడేం పని ఉంది అసలు? ఏంటి ముందర ఏదో వాటర్ ఉన్నట్టుంది, ఇక్కడేం పని ఉంది అసలు? పూలు ఎక్కువ ఉందిరా, ఇక్కడేం చేసావురా? ఇదే మామ, ఇదే ఆపు. నేను చెప్తాను, నువ్వైతే ముందు కారే తాపు అసలు. ఇదిగో మామ, ఇక్కడ వచ్చేసి మ్యాజికల్ పూల్ మామ, ఇది తెలుసా నీకు అసలు? ఏంటి మ్యాజికల్ పూలా? మరి ఎందుకురా పొద్దున నాకు ఉన్న కారు పోగొట్టను అని చెప్పేసి పాపం అని చెప్పేసి వదిలేస్తుంటే మళ్ళీ నన్ను ఎరిపని చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? లేదు మామ, నువ్వు ఉండు, నేను నీకు చెప్తాగు. ఈ ప్లాన్ ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి నేనైతే కార్ లోపల వేసేస్తా వాటర్లో సరేనా? అప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళి ఒక బాబు వస్తాడు. ఆ బాబు వచ్చేసి మనకి 3-4 కాళ్ళు చూపిస్తాడు. కానీ మనం వచ్చేసి ఆ కాళ్ళు ఏది కూడా మనది కాదని చెప్పాలి సరేనా? నేనైతే వెళ్ళి పెట్టేస్తున్నా తొందర కార్ వచ్చేసి, నువ్వైతే చూస్తూనే ఉండు సరేనా? నేనైతే ఫాస్ట్గా అయితే వేసేస్తాను గైస్. కార్ వెళ్ళి వాటర్లో పాడేయాలి. ఎవరెవరే ఏం చేస్తున్నారా? ఉన్నది ఒకటే కార్ రా, ఇందాక ఒక కారు పోగొట్టాడు. అరే వేసేసాడు ఇంకేం పనికిరాదు ఈ కారు. ఒరే ఏం చేస్తున్నారా? అరే మామ 2 నిమిషాలు ఉండు, నేను చెప్పిన ప్లాన్ అలానే పాటించు సరేనా? నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళి ఒక బాబు వస్తాడు. ఆ బాబు వచ్చేసి మనకి కారు ఎవరిదని అడుగుతాడు. ఈ కారా ఆ కారా ఇంకా ఏ కార్ అని చెప్పేసి అడుగుతాడు సరేనా? మనం వచ్చేసి ఏ కారు కూడా నాది కాదని చెప్పాలి. లాస్ట్కి కార్ చూపిస్తాడు, అప్పుడు అది మన కార్ అని చెప్పాలి సరేనా? ఒరే ఏం మాట్లాడుతున్నారా? వాటర్లోకి వెళ్ళి బాబా వస్తాడా? ఏంట్రా ఈ కాలంలో ఉన్నవరా ఇంకా? ఒరే మామ నువ్వు చూస్తూ ఉండు, లోపలికి వెళ్ళి ఒక బాబా వస్తాడు. అప్పుడు వచ్చేసి మనకి 2-3 కాళ్ళు చూపిస్తాడు. అప్పుడు ఆ కాళ్ళన్నీ మనకి కావని చెప్పేసి సరేనా? ఇప్పుడు మనం వేసాం కదా కారు, అదే మన కారు గుర్తుపెట్టుకో. వేరే కాళ్ళు ఏమని చూపిస్తే మంచిగా అని చెప్పేసి మన కారు అని చెప్పమాకు సరేనా? ఒరే ఫస్ట్ అయితే రానిరా బాబా, ఏడున్నాడు? ఉన్న కారు పోగొట్టి దొబ్బేవు కదరా, ఏడున్నాడు బాబు వచ్చేసి? నాకేం కనబడట్లేడు. ఒరే ఏంట్రా అలా వస్తున్నాడు? ఒరే ఏం చేసావురా? ఎవర్రా అయినా? నేను చెప్పాను కదా మామ, అందుకే గమ్మున ఉండు. వస్తున్నాడు చూడు మామ, మన దగ్గరికి వస్తాడు, అలానే చూస్తూ ఉండు. నువ్వేం తులోపనలు చేయకు. చూడు ఎలా ఉన్నాడు. వామ్మో మామ వస్తున్నాడు, ఏం గమ్మున ఉండు సరేనా? రే గమ్మునుండి ఏంట్రా అసలు? వాటర్లోకి వెళ్ళి రావడం ఏంట్రా అసలు? అయినా ఎవర్రా బాబా అసలు? అరే మామ గమ్మున ఉండు, నొల్లి చేయకు. చూస్తూ ఉండు ఏం జరుగుతుందో నువ్వు. మరి ఏం చూస్తూ ఉండాలిరా బాబు? ఫస్ట్ ఎవరో తెలియట్లేదురా బాబు అంటే చూస్తూ ఉండు అంటాడు. ఆగా అసలు ఎవరైతాను? అరే మామ ఉండు నేను మాట్లాడతా, 2 నిమిషాలుండు. అరే ఏం మాట్లాడుతావురా? బాబా మా కార్ వచ్చేసి లోపల వాటర్లో పడిపోయింది. బాబా మా కార్ తీసిస్తావా లోపలికి వెళ్ళి? నీ కారు లోపల పడిపోయిందా? అయితే ఉండు తీసిస్తాను. ఇదిగో తీసుకో, ఇదేనా నీ కారు? అరే ఏంట్రా ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంత సడన్ గా? అరే మనం వేసిన కార్ ఇది కాదు కదరా, ఇంకో కారు కదా? అరే మామ నీకు ఇందాక చెప్పాను కదా, మర్చిపోయావా అప్పుడే? ఇప్పుడు వచ్చేసి ఈ కార్ మనది కాదని చెప్పేసి సరేనా? మనది కార్, ఈ కార్ గుర్తుపెట్టుకో. సరే ఉండు బాబా, ఈ కార్ మాది కాదు బాబా. మా కార్ వచ్చేసి కొంచెం తుప్పు పడిన కార్ లెక్క ఉంటుంది చూడు, ఆ కార్ మాది, ఈ కార్ కాదు. అయితే ఈ కారు నీది కదా? అయితే ఉండు, ఇంకో కారు కదా మీది. తుప్పు పడిన కారు అంటే ఆగండి, ఇదిగోండి ఈ కారేనా? ఒరే ఈసారి డైరెక్ట్ బుగటి తీసాడు అయ్యా బాబోయ్. ఏంట్రా ఇక్కడ నుంచి వస్తున్నాయి? ఫస్ట్ వచ్చేసి BMW, నెక్స్ట్ వచ్చేసి బుగటి. అరే ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇవన్నీ అసలు? అరే ఎవర్రా అసలు తను? అరే మామ ఆగు మామ, ఇది కూడా కాదని చెప్పు తొందరగా. ఈ కార్ కూడా మనది కాదని చెప్పు. సరే బాబా, ఇది కూడా మా కార్ కాదు, మాది వచ్చేసి కొంచెం మొత్తం సిలువు పడినట్టు ఉంటుంది కారు. ఇది కూడా కాదా? అయితే ఉండు, ఇంకో కారు కదా, ఈ కారు కాదు ఆ కారు కాదు, అయితే ఈ కారు అయి ఉంటది. ఈ కారేనా చూడండి. ఏ కారు కనబడట్లేదే, ఎక్కడుంది? ఒరే ఇది మన కారే కదరా, మన కార్ ఇక్కడ నుంచి వచ్చారా సడన్ గా బయటికి? అంతే మామ, ఇదే మన కారు, ఇదే కార్ అని చెప్పేసి ఇదే మన కార్ అని చెప్పు మామ. నేను చెప్పినట్టు చేయి చూడు, మనకైతే మంచి రివార్డ్ అయితే వస్తుంది. ఇదే మన కార్ అని చెప్పేసి బాబాకి చెప్పేసి సరేనా? ఒరే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. ఒక కార్ తర్వాత ఒక కార్ తీసాడు, అది కూడా వాటర్ లో పడిన కార్, మనది కూడా బయటికి తీసాడు. సర్లే అయితే ఉండు, నేను చెప్తా అసలు ఏం జరుగుతుందిరా. అరే మామ నేను చెప్పినట్టుగా చెప్పు, ఇదే మన కార్ అని చెప్పు. సరే ఆగరా బాబు చెప్తా. బాబా ఇదే కార్ మాది, 2 కార్లు కాదు మాది వచ్చేసి. ఇప్పుడు తీసావు కదా లాస్ట్ కి, ఇదే కార్ మాది. ఇందాక 2 కార్లు వచ్చేసి మాది కాదు, ఆ తుప్పు పడిన కార్ వచ్చేసి మా కారు. థ్యాంక్ యూ మీరు తీసిచ్చినందుకు.
నేను చూశాను మీకు వచ్చేసి కొత్త కొత్త కార్లు చేస్తే మీరు ఒప్పుకుంటారా లేదని చెప్పేసి లాస్ట్ వరకు ఒప్పుకోలేదు. అందుకే మీకు వచ్చేసి ఒక సూపర్ పవర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సూపర్ పవర్ ఏంటిదంటే మీరు వచ్చేసి ఏ కార్ ఎక్కినా ఆ కార్ వచ్చేసి గోల్డ్ అయిపోతుంది. అప్పుడు వచ్చేసి మీరైతే ఏ కార్ అయినా ఆ కార్ మీరైతే గోల్డ్ చేసేయచ్చు. కానీ మీ ఇద్దరు కలిసి ఎక్కుతూనే అది గోల్డ్ అవుతుంది. రే ఏంట్రా సూపర్ పవర్ కూడా ఇచ్చాడేంట్రా? మన ఇద్దరం కలిసి ఎక్కితే కార్ సూపర్ ఇదేమంటారు గోల్డ్ అయిపోతుంది అంటున్నాడ్రా. నేను చెప్పానా నేను చెప్పినట్టుగా చేస్తే అన్నీ జరుగుతాయి. బాబా థ్యాంక్ యూ సో మచ్ బాబా. మాకు వచ్చేసి కార్తో పాటు సూపర్ పవర్ కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ బాబా. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు బాబు. మీరు మంచి పని చేసేందుకు మీకైతే ఇచ్చాను. మీకు అంత మంచి మంచి సూపర్ కార్స్ ఇచ్చినా కూడా మీరు వచ్చేసి మీ పాత కార్ని కోసమే మీరైతే లాస్ట్ వరకు ఉన్నారు. కాబట్టి మీకైతే ఇచ్చాను ఈ పవర్ వచ్చేసి. సరే అయితే నేనైతే వెళ్తున్నాను. బాయ్ బాయ్. ఒరే ఏంట్రా మాయమైపోయాడు? మరి అసలు ఏం జరుగుతుందిరా? పదేదో సూపర్ పవర్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ వచ్చేసి కార్ ఎక్కి చూద్దాం పద. మన ఇద్దరం కలిసి ఎక్కితే కార్ వచ్చేసి గోల్డ్ అవుతుంది అన్నాడు. తొందర రారా. అరే మామ వస్తున్నా ఉండు. ఇద్దరం ఎక్కితేనే కదా గోల్డ్ అయ్యేది. ఏంటి అవ్వట్లేదు? ఎక్కేసాను కదా ఏంటి? ఊహూ మామ ఏంటి నిజంగా అయిపోయింది కదా. చెప్పానా నేను నా మాట విన్నందుకు నీకైతే మంచిగా సూపర్ పవర్ అయితే వచ్చాయి. ఒరే నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. బట్ సూపర్ పవర్ ఇంకా సూపర్ కార్స్ వచ్చాయి కాబట్టి నేను గమ్మున ఉన్నా. నాకు వచ్చేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారని అసలు ఏం జరిగిందని చెప్పేసి. అరే అయినా కూడా గోల్డ్ ఎలా అయిందిరా కారు? నాకు అది అర్థం కావట్లేదు. వాటర్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ కార్స్ని తీసడం బయటికి అదొకటి. దాని తర్వాత వచ్చేసి గోల్డ్ చేయడం ఇంకొకటి. అరే యార్ ఏం జరుగుతుందో బుర్ర కట్టి ఇట్లా ఎగిరిపోతుంది. ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి. అరే మామ నీకు మ్యాజికల్ పోర్ట్ గురించి తెలీదా? అసలే నీకు తర్వాత చెప్తా. కానీ ఇంకో కార్ ఉంది కదా బుగాటి, దాన్ని కూడా గోల్డ్ చేద్దాం పదా. ఇప్పటికైతే మన దగ్గర 2 కార్లు అయితే ఉన్నాయి. 2 కార్ల గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ ఫస్ట్ దాన్ని కూడా గోల్డ్ చేద్దాం పదా. దీన్ని కూడా గోల్డ్ చేద్దామా? సరే అయితే పదరా తొందరగా గోల్డ్ చేద్దాం. దాని దీన్ని ఏం లేదు, అన్నింటిని గోల్డ్ చేసుడే. ఏదో కనబడితే అది గోల్డే. పద తొందరగా ఎక్కువ. దీన్ని గోల్డ్ చేయాలంటే ఇద్దరం ఎక్కాలి కదా. సో తొందరగా ఎక్కువ. ఎక్కేసాంగా ఈ సైడ్ అవుతుంది గోల్డ్. రే అయిపోయింది. నేను చెప్పానా నాకు వచ్చేసి అప్పుడే డౌట్ ఉంది అవ్వదనుకున్నా కానీ అయిపోయింది. సో పద మనకైతే 2 కార్లు అయితే గోల్డ్ అయినాయి. అరే నాకు ఇప్పుడు ఈ 2 కార్లు ఎలా తీసుకోపోవాలి? ఒక కారు నేను ఒక డ్రైవ్ చేయగలుగుతా, ఇంకో కారు ఒకటి డ్రైవ్ చేస్తాడరా. మమ్మ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. రెండింటిని అటాచ్ చేసి పడదోబు అయిపోతుంది. ఒకటే దెబ్బకి 2 పిట్టలు ఒకటేసారి తీసుకొని పోతే ఇది మన వెనకాల ఇదే వచ్చేస్తుంది కారు పద. ఒరే అవునరా అటాచ్ చేస్తే అయిపోతుంది కదా. నాకేం నిన్న మొన్న ఒకసారి బుర్ర పని చేయట్లేదు. సర్లే పద అటాచ్ చేసేద్దాం. దీన్ని రెండింటిని అటాచ్ చేసేసి ఒక పని అయిపోతుంది నిజంగా. సో లెట్స్ గో గైస్, మనమైతే రెండింటిని అయితే అటాచ్ చేసేద్దాం. సో తొందరగా. అరే గైస్ మీరు వచ్చేసి ఇంకా లైక్ కొట్టలేదా? తొందరగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేస్తున్నారు? తొందరగా చేసేసుకోండి గైస్. ఒరే ముందైతే దీన్ని రెండింటిని అటాచ్ చేద్దాం పదా. సో ఫాస్ట్గా అయితే రెండింటిని అయితే అటాచ్ చేద్దాం. సో అటాచ్ చేసేటప్పుడు రెండింటి పేలిపోయింది అనుకో, అదొక నెల్లి స్లోగా అటాచ్ చేద్దాం. ఓ దేవుడు డ్యామేజ్ అయిపోతుంది కారు. ఓకే లైట్గా అదిగో అటాచ్ కొంచెం ఇంకా లైట్గా అంతే చాలు అటాచ్ చేసేద్దాం ఇంకా రెండింటిని. డన్ గైస్ రెండింటిని అయితే అటాచ్ చేసేసాం. సో పదండి ఇంకా వెళ్ళిపోదాము. రే ఏంట్రా గ్లాస్ పగిలిపోయినాయి. ఓకే పద. అరే ఇప్పుడు నాకు స్టోరీ చెప్పురా, అసలు ఏంటిది మ్యాజికల్ పోర్ట్ గురించి? నాకు అర్థమే కాలేదు. ఏదో నువ్వు చెప్పినట్టే నేను చేశాను. అట్లు ఏంటంటారా రప్పరప్ప వెళ్ళిపోయింది. అసలు ఏంట్రా అసలు ఎవరతను? అరే మామ నీకు తను కూడా తెలీదా? నేను చెప్తా విను. నీట్గా వింటేనే నీకు అర్థమవుతుంది తను ఎవరో. సరేనా? సరే చెప్పురా బాబు, నేను వింటూ ఉంటాను, నువ్వు చెప్తూ ఉండు. నేనైతే డ్రైవ్ చేస్తూ పోతూ ఉంటా. సైమన్ దగ్గరికి అయితే పోదాము. సో నువ్వైతే చెప్తూ ఉండు అసలు ఏం జరిగిందో. సరే అయితే విను. ఇది వచ్చేసి మ్యాజికల్ పూల్ మామ. అంటే పూల్ కాదంటే వాటర్ది ఉంటుంది. దానిలో వచ్చేసి మనం ఏది వేసినా కూడా అది గోల్డ్గా లేదంటే సిల్వర్గా అయితే అయ్యి వస్తుంది. అందుకే మనం అయితే ఇప్పుడు చెత్తకుండి కార్ వేసాం కదా. అది వచ్చేసి నేనే చెప్పేసాను చెత్తకుండి కార్ అని. ఆ కార్ అయితే వేసాం కదా మామ. ఆ కార్ వచ్చేసి కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక బాబు వచ్చాడు. ఆ బాబు వచ్చేసి మనకైతే వేరే కార్ అయితే ఇచ్చాడు కదా. సేమ్ మామ మనం వచ్చేసి ఏం వేసినా కూడా అలానే ఇస్తాడు. ఇప్పుడు నేను కాదు కానీ ఇప్పుడు మనం స్కూటీ వేసామనుకో, స్కూటీ కూడా మనకు వచ్చేసి వేరే రకంగా అయితే వస్తుంది. సూపర్ స్కూటీ ఇంకా సూపర్ బైక్ అలా వస్తుంది. అందుకే నేను వచ్చేసి అక్కడికి తీసుకుపోయి వేసాను. దండాలరా, నాకైతే ఒక అర్థం కూడా కాలేదు. ఈడోడు వచ్చేసి గుద్దేశాడు. పద ఫస్ట్ అయితే వెళ్దాము. ఏదో చెప్పాడు గైస్ అర్థం కాలేదు. మీరు కామెంట్ చేయండి అసలు ఏంటిదని చెప్పేసి. సో ఫాస్ట్గా అయితే సైమన్ దగ్గరికి వెళ్దాం. సైమన్ బాబు దగ్గరికి వెళ్ళి 2 కార్లు అమ్మేద్దాం. సో ఎందుకంటే మన దగ్గర ఇట్లా గోల్డ్ పవర్ ఉంది కదా. సో ఏ కార్ ఎక్కినా కూడా గోల్డ్ అవుతుంది. ఈ కార్లు ఉంచుకున్న ఒకటే లేకపోయినా ఒకటే. సో అందుకే సేల్ చేసి కొత్త కార్లు కొందాం పదండి. BMW ఇంకా బుగట్టి 2 తోపు కార్లే. అలా అని చెప్పేసి నేను వేస్ట్ కాల్ అని అనట్లేదు. సో ఎందుకంటే మోడల్స్ కూడా ఉంటాయి కదా. సో లెట్స్ గో గైస్. ఏమంటావు పొట్టడా? తీసుకుందామా? మమ్మ కొత్త కారు కిక్కే వేరు పద. కొత్త కారు తీసుకుంటా కిక్కు వేరే ఉంటుంది అసలు పద. ఓ అంకులు ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎవరే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు?
ఓయ్ సైమన్ ఏంటి ఎలా ఉన్నావు? అరే మామ నేను అనేది నువ్వు అంటున్నావు కదా. ఓయ్ సైమన్ అంకుల్ ఎలా ఉన్నావు నువ్వు? నాకు వచ్చేసి కొత్త కార్ కావాలి. ఏమేమి వచ్చాయి కొత్తవి? ఒరే పొట్టి చించన్గా ఏంట్రా కొత్త కారు కావాలా? ఉన్నాయి కదరా 2 కార్లు వెనకాలనే పట్టుకొచ్చారు, మళ్ళీ అవి కూడా తీసుకొచ్చారు. లేదు సైమన్, ఆ కార్లు సేల్ చేద్దామనే తీసుకొచ్చాను. సో గోల్డ్ కార్లు అవి చూసుకో ఒకసారి. ఏంటి గోల్డ్ కార్లా? అరే గోల్డ్ కార్లు ఎక్కడిరా మీ దగ్గర? ఇందాక చూస్తే గోల్డ్ కారే లేదు కదా నీ దగ్గర. ఫస్ట్ ఒకటి ఉండే కదా BMW, అదే పోయింది. అయ్యో సైమన్ నీకేం చెప్పాలి, ఈ చెంచాని కూడా BMW ఏడ పడదొబ్బడు ఎవడికి అర్థం కావట్లేదు. ఏ నుంచో అడుక్కున్న కారు తీసుకొచ్చి పెట్టాడయ్యా స్వామి. నీకు ఇంకేం చెప్పాలి, సల్లవన్నీ ఎందుకు కానీ ఈ కార్ ఎక్కడిది? ఈ కార్ బాగుంది కదా, ఎంత కమ్ముతావు? ఈ కార్ వచ్చేసి ఈ రోజే వచ్చింది. కావాలా ఈ కారు? కావాలి మ్యాన్ కావాలి. ఎంత అసలు చెప్పు ముందైతే. కారు తోపు ఉంది, కార్ మాత్రము. అయినా ఎక్కడ నుంచి దొరుకుతాయి అప్ప ఈయనకి? నేను మంచి కార్లన్నీ బాగా కొనుక్కొస్తాడు. సర్లే కానీ ఎంత ఈ కార్ వచ్చేసి? ఆయన ఎంతైనా అవసరం లేదు కదా, నువ్వు ఎలా బయట కార్లు అమ్ముతాను కదా ఇందాక. అది ఏమంటారు, నీ కార్లు ఉన్నాయి కదా గోల్డ్వి, అది అమ్మేసి ఇలా ఇందాక చెప్పావు కదా అమ్మేస్తా అని చెప్పి. అవును అంకుల్. ఓయ్ సైమన్ అంకుల్ మేము వచ్చేసి 2 కాళ్ళు అమ్మేసి మీ దగ్గర నుంచి చాలా కాళ్ళు కొనుక్కుందామని చెప్పేసి వచ్చాము. సో 2 ఎన్ని కాళ్ళు వస్తాయి అసలు ఆ కాళ్ళు అమ్మిన తర్వాత? ముందైతే 2 కళ్ళు తీసి ముందు పెడదాం పదా. లాస్ట్కి పెట్టేసాము, ఎవడన్నా ఎత్తుకపోతే కష్టము. సో ముందు పెడదాం పదా. అసలు ఈ కాళ్ళు చాలా బాగున్నాయి రా నిజం చెప్పాలంటే. కానీ సేల్ చేసామంటే వేరే కాళ్ళు కూడా వస్తాయి కదా. ఓ రే దేవుడా, సారీ మనకి ఈ కాళ్ళు అమ్మేసి ఇంకంటే వేరే కాళ్ళు కూడా వస్తాయి. సో అది కూడా గోల్డ్ కాళ్ళుగా వేసి కాళ్ళు అమ్మితే మనకి ఇంకో 10 కాళ్ళు కొనుక్కోవచ్చు, అంతగానో పైసలు వస్తాయి. పోయి సైమన్ ఏమంటావు? సో నాకు వచ్చేసి ఆ 2 కాళ్ళు అమ్మేసి నీ దగ్గర ఎన్ని కాళ్ళు వస్తాయి 2 అమ్మేస్తే? 2 అమ్మేస్తే ఎన్ని కార్లు వస్తాయి అంటే నేను లెక్కేయాలి. బట్ ఇప్పటికైతే నా దగ్గర ఉన్న కార్లన్నీ నీకే వచ్చేసాయి. ఫస్ట్ కార్ అమ్ముతే, నెక్స్ట్ కార్ అమ్ముతే ఇంకా చాలా వస్తాయి. బట్ ఇప్పటికైతే ఈ కార్ కావాలన్నావు కదా, తీసుకో. నీకు మొత్తం టోటల్ ఎంత అవుతుందో చూసి మీకైతే మొత్తం పేమెంట్ తర్వాత చేస్తా. ఫస్ట్ అయితే కార్ తీసుకుంటాను కదా, ఈ కార్ తీసుకో. ఈ కార్ చాలా బాగుంటుంది, ట్రై చేయి కావాలంటే. ట్రయల్ గిరీలు ఏం లేవు, డైరెక్ట్ తీసుకోపోవడమే. నేనైతే ఫస్ట్ చెప్పాను కదా తీసుకుంటాను చెప్పేసి. పక్కా తీసుకుంటా. పదరా చించాను ఎగ్దాం పద, ఇద్దరం ఒకటేసారి. గోల్డ్ అది లెక్క చెప్పాను గైస్. గోల్డ్ అంటే మనదే, గోల్డ్ అంటే మనదే. పద పోయి సైమన్ పైసలు వేయడం మర్చిపోకు. పద తొందరగా పోదాం. ఏం రా చించాను అసలు బుర్రపడు కదా. అసలు మనం ఎందుకు పోయాము, ఎందుకు వచ్చాము? నా కారు పోగొట్టావు అని చెప్పేసి కొట్లాడుతుంటే కారు తీసుకుపోయి కొత్త కారు తీసుకొచ్చాడు. అది కూడా మళ్ళీ మ్యాజికల్ది. సో లెట్స్ గో గైస్, ఇంటికి వెళ్దాము. ఏమో జరిగింది గైస్, నాకేం బుర్ర పాడైపోయింది. సో ఫాస్ట్గా వెళ్దాము. కానీ అసలు ఆ పోల్ కూడా అరే వాటర్ ఉంది కదా, వాటర్లో వచ్చేసి వేరే వేసినా కూడా అలానే జరుగుతుందా, లేదంటే ఉట్టికి ఒకటే పని చేస్తుందా? లేదు మామ, నువ్వు ఏది వేసినా కూడా అలానే అవుతుంది. నువ్వు వెళ్ళి సూపర్ కార్ వేసినావు కాబట్టి సూపర్ కారే వేరేదే వస్తుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏదో వేస్ట్ వేసాం కదా కారు, మనం వచ్చేసి దాని బదులు ఎంత మంచి కార్స్ ఇచ్చాడు. అదే మంచి కార్ వేసుంటే ఇంకా మంచి కార్లు ఇస్తాడు. అండ్ ఇంకా ఎక్కువ శాతం అంటే గోల్డ్ కారు లేదంటే సిల్వర్ కార్ ఇస్తాడు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా జరిగింది. మనకి అలానే సూపర్ పవర్ కూడా ఇచ్చాడు కదా మామ. మేబీ అందుకే మనకు వచ్చేసి స్టోరీ మారిపోయింది. బట్ అలాగా మనకైతే సూపర్ పవర్ అయితే వచ్చింది కదా. గమ్మున ఇంటికి పోదాం పదా. మళ్ళీ అక్కడికి పోయామనుకో ఉన్న సూపర్ పవర్ గుంజేసుకుంటే కష్టం చూసుకో. ఒరే అవునరా బాబు, నువ్వు ఉన్న పవర్ గుంజేసుకున్నాడు అనుకో, అదొక నెత్తి నొప్పి. సో ఫాస్ట్గా వెళ్దాం పదండి ఇంటికి. అందుకే సాహసాలు చేయొద్దు గైస్, మనకు వచ్చిన పవరే చాలు. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అక్కడికి పోయి పెద్ద ట్రాలీ వేసేస్తే ఎలా ఉంటుంది? ఈ ట్రాలీకి లేదు మీన పడింది అనుకో, మళ్ళీ ఒక నెత్తి నొప్పి. సో ఫాస్ట్గా అయితే వెళ్దాం పదండి గైస్. మనకి ట్రాలీ వద్దు, గ్రీలీ వద్దు, మనకి డైరెక్ట్ గమ్మున వెళ్ళిపోదాం. సో నొల్లి చేసామంటే నొల్లి నెత్తి నొప్పి. సో ఫాస్ట్గా అయితే వెళ్దాం పదండి. ఇంటికైతే వచ్చేసాం. సో మీరు అయితే ఇంకా లైక్ కొట్టి లేదా, సో ఫాస్ట్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్ తీసుకుపోయి ఇంట్లో పెట్టేసి ఇంకా వేరే కార్లు వస్తున్నాయి. సో సైమన్కి చెప్పాను కదా, సో వేరే కార్లు కూడా ఇస్తాడు. సో దాని తర్వాత ఆలోచిద్దాం అవన్నీ ఏమున్నాయని చెప్పేసి. నిక్కర్ పైన తిరిగేసి వచ్చా సిటీ మొత్తం. సో అలా ఉంటుంది మనతోటి. మామ నిక్కర్ పైన తిరిగి వచ్చిన మామ. ఓహో ఏదో ఒకటి గైస్, మీకైతే వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలానే స్క్రీన్ పైన కనబడుతున్న వీడియోస్ కూడా చూసేయండి సరేనా. అలానే పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని చెప్పేసి కామెంట్ చేయండి. వి వాంట్ బాహుబలి 3 వస్తుందా? రావట్లేదు కదా. ఇది కూడా అంతే, చూద్దాం లేదో ఒకటి. ఏమంటారు గైస్? వస్తుంది మామ వస్తుంది.